తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. వారాహి అమ్మవారి దీక్ష ఎలా చేసుకోవాలి? ఈ వారాహి అమ్మవారి యొక్క వైశిష్ట్యం ఏమిటి? దీక్ష చేసేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు అనేవి వర్తిస్తాయి? ఎవరు ఈ దీక్షను చేపట్టవచ్చు? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. కంచిపీఠాధిపతులు, శృంగేరి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఆషాఢ మాసం వచ్చేసింది. ఆషాఢ మాసంలో వచ్చే వారాహి అమ్మవారి యొక్క వైశిష్ట్యం ఏంటో ముందుగా తెలియజేస్తారా? ఆషాఢ మాసంలో పాడ్యం నుంచి మొదలుకొని నవమి వరకు జరుపుకునేటువంటి నవరాత్రులని గుప్త నవరాత్రులు అని అంటారు. సాధారణంగా మనకు ఉన్నవి చాలా మటుకు ప్రజాదరణలో ఉన్నవి 4 నవరాత్రులు. లలిత అమ్మవారిని ఉద్దేశించి చేసేటువంటి వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో వారాహి దేవతని ఉద్దేశించి చేసేటువంటి, ఎందుకంటే ఈ లలిత అమ్మవారి యొక్క గణాలలో ప్రధానమైన దేవతలు వీళ్ళు. గుప్త నవరాత్రులు ఆషాఢ మాసంలో వస్తాయి. అలాగే దుర్గా నవరాత్రులు ఆశ్వీజ మాసంలో వస్తాయి. ఇక మనకు ప్రధానంగా శ్యామ నవరాత్రులు అనేటువంటివి మాఘమాసంలో వస్తాయి. లలిత అమ్మవారు సహజ శక్తి స్వరూపిణి. ఈ యొక్క దుష్టులని సంహరించడం కోసం ఉద్భవించినటువంటి అమ్మవారు చండి. ఈ యొక్క అమ్మవారికి సైన్యాధ్యక్షురాలుగా, సైన్యాధిపతిగా ఈ వారాహి అమ్మవారు, అలాగే మంత్రినిగా రాజరాజేశ్వరి అమ్మవారు ఉండడం. కాబట్టి ఈ యొక్క గణాలకి సంబంధించినటువంటి నవరాత్రి ఆచరణ విధానం అనేటువంటిది మనకున్నది. ముఖ్యంగా ఇందులోనే పేరులోనే ఉంది గుప్తము, అంటే రహస్యముగా చేసుకునేటువంటి నవరాత్రులు. అంటే ఎవరికి మన కోరిక ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మనస్సులోనే తలుచుకుంటూ అమ్మవారిని ఆజ్ఞ పొందడం, అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం, ఇవన్నీ చేసుకునే గుప్త నవరాత్రులు ఈ వారాహి నవరాత్రులు. దండనాయకి, మనకు ఇక్కడ నాయిక, నాయకుడు, నాయిక కాబట్టి నాయకి కాదు, దండనాయక. ఈ అమ్మవారిని ప్రధానంగా ఎందుకు ఆరాధిస్తారు అని అంటే, ముఖ్యంగా అమ్మవారి చేతిలో ఉన్నటువంటి, అంటే ఏ దేవత అయినా కానీ ఆ దేవత యొక్క ధ్యానములో, ఆ దేవత యొక్క చిత్రపటంలో ఆ అమ్మవారి యొక్క వైశిష్ట్యం కనబడుతుంది. నాగలి, అలాగే రోకలి, ఇవన్నీ ఉంటాయి అమ్మవారి యొక్క ఆయుధాల్లో. అంటే ఏంటంటే సస్యాది దేవత. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఎవరైనా కానీ రైతులు కానీ ఉన్నట్లయితే, ఈ ఆషాఢ మాసం మీ యొక్క పొలంలో ఆషాఢ మాసంలో మొదటి రోజున ఆ వారాహి అమ్మవారికి చిత్రపటానికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టి 9 రోజులు పూజ చేసుకొని 9 రోజుల పాటు దుక్కి దున్నినట్లయితే విశేషమైనటువంటి పంట లభిస్తుందని అంటారు. సస్యాది దేవతగా ఈ అమ్మవారిని కీర్తిస్తారు. ముఖ్యంగా భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కోరికలు ఉంటాయి. ఇల్లు కావాలి, పొలం కావాలి, వాహనం కావాలనే కోరికతో ఉంటుంటారు, సొంత ఇల్లు కావాలని. అటువంటి వారికి ఈ అమ్మవారి ఆరాధన చేయడం వల్ల చాలా మంచి విశేషం కలుగుతుంది. అలాగే లక్ష్మీ ఆరాధన, కలికాలంలో లక్ష్మీ యొక్క అనుగ్రహం ఉంటే ధనమిదం మూలం జగత్, కాబట్టి డబ్బు గనక ఉంటే మనిషికి అన్ని కోరికలు తీర్చుకోగలుగుతాడు. అందుకనే మనకు లక్ష్మీ సహస్రనామావళిలో వారాహి అనేటువంటి నామం కూడా లక్ష్మికి ఉంది. కాబట్టి లక్ష్మీ యొక్క అనుగ్రహం కోసం ఈ యొక్క అమ్మవారిని విశేషంగా పూజిస్తారు. ఇంకా కోర్టు సమస్యలు కావచ్చు. ముఖ్యంగా ఈ అమ్మవారి యొక్క స్వరూపం ఏంటమ్మా? దండనాయిక, అంటే భండాసురుని సంహరించడం కోసం ఉద్భవించినటువంటి అమ్మవారు. కాబట్టి ఈ అమ్మవారిని పూజించినటువంటి వాళ్ళకి శత్రునాశనం కలుగుతుంది. ఈ అమ్మవారిని ఎవరైతే ఉపాసన చేస్తారో, ఈ అమ్మవారిని ఎవరైతే గట్టిగా పూజ చేస్తారో, ఈ అమ్మవారు నీడలా రక్షించుకుంటుందట ఆ మనిషిని. అందుకనే పూర్వకాలంలో ఉపాసనల్లో మేటి ఉపాసన ఉన్నటువంటి వాళ్ళకి ఒక సామెత ఉందమ్మా. ప్రత్యంగిరావాడి పంచన, వారాహివాడి వాకిట, శరభవాడి చెంతన ఉండకూడదు అని అంటారు. అంటే ఏంటి? ప్రత్యంగిరవాడి పంచన, ప్రత్యంగిర ఉపాసనాపరుడి పక్కన ఉంటే మనలో ఉన్న బలాన్ని అంతా లాగేస్తాడు. అంటే వాలి ముందర ఎవరు యుద్ధం చేసినా సగం బలం వాలికి వెళ్ళిపోతుంది కదా, అలా. వారాహివాడి వాకిట అనంటే వారాహివాడి శత్రువు ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళినా కానీ భక్షిస్తుందట అమ్మవారు, అంత రక్షించుకుంటుందట వారాహి ఉపాసన చేసేవాడిని. శరభవాడి చెంతన అంటే మీకు కర్ణాటకలో ఎక్కువగా ఉంటారు ఈ యొక్క ఈశ్వరుణ్ణి
శరభుని రూపంలో పూజించుకునే శరభ సాల్వేశ్వరుడు అని అంటారు. అంటే ప్రత్యంగిర స్త్రీ రూపం అయితే శరభ సాల్వేశ్వరుడు సేమ్ అదే రూపముగా ఉండి పురుషుడి రూపం. అందుకనే శరభ శరభ అశరభ దశరభ అంటే మనలో ఒక ఉత్సాహం ఉప్పొంగుతుంది. 10 సార్లు అనుకోనండి, పొయ్యి ఎక్కడైనా కొట్టి గట్టిగా కొట్టాలి, చేతితో ఎక్కడైనా కొట్టాలనిపిస్తుంది. అందుకే శరభ వాడి చెంతన ఉండకూడదు అంటారు. అంటే ఏంటి, వాడి పక్కనుంటే ఎప్పుడు మనల్ని కొడతాడో తెలియదు. శరభ ఉపాసన చేసేవాడిని అంతటి బలాన్ని ఇస్తాయి. కాబట్టి వారాహి అమ్మవారు తామస దేవత. అయితే గుప్తముగా చేసుకునేటువంటిది కేవలం ఉపాసన పరులు మాత్రమే చేసుకోవాలి. అయితే ఈ కాలానికి సామాన్య మానవులు కూడా ఆచరించదగినటువంటి విధానంగా చేసుకొని ఆచరించవచ్చు. అంటే ఎవరెవరు చేయొచ్చు? ఇప్పుడు స్త్రీలు, పురుషులు, గర్భవతులు, కన్యలు ఎవరైనా చేయొచ్చా? ఇలా స్త్రీలు, పురుషులు, కన్యలు, గర్భవతులు ఎవరైనా చేయవచ్చునమ్మా. కాకపోతే నియమాన్ని పాటించుకుంటూ చేసుకోవాలి. ముఖ్యంగా గర్భవతులకైతే శాస్త్రం ప్రకారం కొన్ని చోట్ల 5 నెలలు దాటిన తర్వాత పురిటితో సమానం, సూతకంతో సమానం. కొన్ని చోట్ల 7 నెలల వరకు అర్హత ఉంటుంది. 7వ నెల దాటింది, 7వ నెల వచ్చింది అని అంటే ఇక పురిటి సూతకంతో సమానం. కాబట్టి ఆ విధంగా 7 నెలల లోపల ఉన్నవాళ్ళు ఈ దేవతను ఆరాధించవచ్చు. కాకపోతే నా ఉద్దేశం ప్రకారము అంటే ఈ దీక్ష చాలా కఠినంగా ఉంటుందని చెప్తారు. అంత కఠినమైన దీక్ష గర్భవతులు చేయగలుగుతారా? అంటే దీక్ష కఠినం అంటే కటిక శయనం అంటే ఏంటి, నేల మీద పడుకోవడం, సాత్విక ఆహారాన్ని భుజించడం, అలాగే బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించడం, సత్యమే పలకడం, ఎక్కువగా మౌనంగా ఉండడం, ఎక్కువసేపు దైవధ్యానంలో ఉండడం, ఇవన్నీ చేసుకోవాలమ్మా. కాబట్టి ఇంత నియమాల్ని పాటించగలము అని అంటేనే ముట్టుకోవాలి. లేదండి మాకు అంతటి శక్తి అంటే మనస్సు అంతగా ఉండదు, మాది చంచలమైన మనస్సు అనుకున్నప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మవారికి సంబంధించినటువంటి షోడశ నామావళి, ద్వాదశ నామావళి, లేకపోతే ఈ అమ్మవారి సాధారణంగా పంచోపచారాలతో కానీ లేదా షోడశోపచారాలతో కానీ పూజ చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఖచ్చితంగా అమ్మవారి యొక్క స్తోత్రము, పంజర స్తోత్రం అనేటువంటిది పారాయణం చేయాల్సిందే. ఏ విధంగా చేసుకోవాలనేది కూడా ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం అమ్మ. అయితే గురుగారు, ఉదయం వేళ పూజ ప్రాధాన్యతను సంతరించుకుంటుందా, లేకపోతే రాత్రి వేళ ఈ అమ్మవారికి ఎక్కువగా ఏది? అంటే ఈ విధానంలో సాధారణంగా తత్వాన్ని బట్టి మనం చేసుకోవాలమ్మా. ఎవరు ఏ తత్వమైనటువంటి భావనతో చేస్తున్నారో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనము దక్షిణాచారము, సమయాచారం ప్రకారము అంటే సాత్వికమైనటువంటి మనుష్యులం, మనకే కోరికలు ఉండవు, అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలా. ఇప్పుడు మనిషికి చిన్నపిల్లవాడు ఉన్నాడండి, చాక్లెట్ కావాలని అడిగితే వాడి దగ్గర చేతిలో ఉంటే తీసుకుంటే 2-3 చేతులు వస్తాయి. అదే మనం ఇచ్చామనుకోండి, మన పిడికిలి పెద్దది కదా, వాడి జేబు నిండుతుంది. అలాగే అమ్మవారిని నీవే దిక్కమ్మా, నీవే చూసుకోమ్మా అంటే అమ్మవారు మనం కోరుకున్న దానికన్నా 100 రెట్ల ఫలితం మనకిస్తుంది. కాబట్టి ఎటువంటి కోరిక లేకుండా దైవానుగ్రహం, నీ అనుగ్రహం ఉంటే చాలమ్మనే భావనతో కనుక మొదలు పెట్టుకుంటే చాలా మంచిది. సాత్వికమైనటువంటి భావనతో ఉంటే, తామసమైనటువంటి భావన ఉన్నటువంటి వాడికి ఇది అంతగా మంచి జరగదాం. ఎందుకనంటే సాధారణంగా ఈ అమ్మవారు తామస దేవత, సప్తమాతృకలలో ఒకటి అమ్మవారు వారాహి. ఈ అమ్మవారిని ఉపాసన చేసినటువంటి సమయంలో చాలా మటుకు సాత్వికమైనటువంటి భావనలో ఉండాలి. అందుకనే తామస దేవత అయినటువంటి అమ్మవారికి నైవేద్యముగా పానకం ఇస్తారు. పానకం ఎందుకు ఇస్తారమ్మా? మనిషిలో ఉండే కోపము, ఆగ్రహం తగ్గడానికే కదా. ఆనాడు లక్ష్మీ నరసింహస్వామికి పానకం ఇచ్చే కదా ఆగ్రహాన్ని తగ్గించింది. ఇది ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి తామస దేవత రూపంగా కాకుండా సాత్వికమైనటువంటి దేవతా రూపంతో చేసుకుంటే చాలా మంచిది. కాకపోతే ఈ సాత్వికమైనటువంటి రూపంతో చేసుకునేటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మ ముహూర్త కాలంలో, అనగా 3 గంటలకు లేచి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యోదయం కంటే ముందే ఈ యొక్క పూజను కనుక చేసుకొని ఆచరించుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. కొంతమంది తామసము ఉగ్ర రూపంగా పొలుచుకునేటట్టయితే రాత్రి 9 తర్వాత చేసుకో. అయితే ఈ మధ్యకాలంలో మనం దీక్షలు ఏవైనా చేపట్టేటప్పుడు ఆ దీక్షకు సంబంధించి కొన్ని వస్త్రాలు కూడా వస్తున్నాయి కదా, అలా ఏమైనా ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ చేయాల్సిన అవసరం ఉంటుందా? దీనికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఈ దీక్ష చేయటం వల్ల? సాధారణంగా అమ్మవారికి ఎవరికైనా ఎరుపు రంగు అంటే మహాప్రీతికరం. ఎరుపు వస్త్రాలని ధరించితే చాలా మంచిది. కాకపోతే అమ్మవారిని విగ్రహ రూపంలో కొలవడం మాత్రం మనం చేయకూడదు. విగ్రహాలు తెచ్చుకుంటే అంగుష్ట ప్రమాణం వరకు ఏ విగ్రహమైనా పర్వాలేదు, దీన్ని మించిందైతే నైవేద్యం పెడుతూ పోవాలి. ఎంత మించింది అంత నైవేద్యం పెట్టాలి. ఆ అమ్మవారిని మనం తృప్తిపరచడం మన వల్ల కాదమ్మా, కఠోరమైనటువంటి నియమాలు పాటించినటువంటి వాళ్ళకే ఉంటుంది. కాబట్టి సాధారణంగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు అమ్మవారి యొక్క చిత్రపటము తెలుపు వర్ణములో అమ్మవారు తెలుపు వస్త్రము ధరించి తెలుపు వర్ణంలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధిస్తే
తొందరగా కటాక్షిస్తుందట, అంత తొందరగా కటాక్షిస్తుందట. కాబట్టి శ్వేతవర్ణం ఉండాలి, కిరీటంతో సహా శ్వేతవర్ణం ఉండాలి. చాలామంది ఇప్పుడు చాలా ఏఐ టెక్నాలజీ వచ్చింది, చాలా విఎఫ్ఎక్స్లు అన్నీ చేశారు కదా, అమ్మవారిని చాలా శ్యామ అంటే చీకటి అనే అర్థం, కానీ శ్యామ అనే అర్థాన్ని నలుపు అనే అర్థంతో పట్టుకొచ్చి అమ్మవారిని నలుపు రంగులో కూడా చూస్తున్నారు ఫోటోలలో. తప్పమ్మ, తెల్లటి వర్ణముతో ఉన్న. ఎందుకనంటే దేవతా సంబంధమైనటువంటి వృక్షములు కానీ జంతువులు కానీ ఏవైనా తెలుపు రంగు విశేషం. తెలుపు రంగు ఎలుకలు, తెలుపు రంగు సర్పాలు, శ్వేత సర్పము, తెలుపు రంగులో ఉన్నటువంటి వాటికి పందులు కూడా, అంటే వరాహం అంటే పంది రూపమే కదమ్మా. కాబట్టి తెలుపు రంగులో ఉన్నటువంటి అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకొని పూజా విధానం చేసుకుంటే చాలా మంచిది. గురుగారు, దీని ఉద్యాపన ఈ సంవత్సరం 14వ తారీఖున చేసుకోవాలి అని కొంతమంది, 15వ తారీఖున ఈ దీక్ష ఉద్యాపన చేసుకోవాలని కొంతమంది చెప్తున్నారు. నిజానికి ఎప్పుడు చేసుకోవాలని అంటారు? ఇక్కడ ప్రధానంగా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 2 రకాల భావనలతో చేసేటువంటి వాళ్ళకి ఈ యొక్క ఉద్యాపన నియమం చెప్పబడి ఉంది. రాత్రిపూట పూజ చేసుకునే వాళ్ళకైతే 14వ తారీఖు రోజునే చేసుకోవాలి. ఎందుకంటే సాయంత్రం 5 చిల్లరకి అష్టమి వెళ్ళిపోతుంది 14వ తారీఖు. నవమి తిథి 14వ తారీఖు రాత్రికి వస్తుంది. కాబట్టి రాత్రి సమయంలో నవమి తిథి ఉంటుంది. కాబట్టి 14వ తారీఖు రోజున పూజ చేసుకుని ఉద్యాపన చేసుకోవాలి. ఉదయం సమయంలో పూజ చేసుకునే వ్యక్తులైతే 15వ తారీఖు నాడు ఉద్యాపన చేసుకోవాలి. గురుగారు, మరి ఈ 9 రోజుల పాటు దీక్ష చేపట్టలేని వాళ్ళు, అలాగే ఎవరైనా ఈ దీక్షను ప్రారంభించే స్త్రీలు దీక్షను ప్రారంభించిన తర్వాత ఒకవేళ రజస్వల అయితే ఎలా చేయొచ్చు అని అంటారు పూజను? సాధారణంగా నవరాత్రి విధానము, సప్తరాత్రి విధానము, పాంచరాత్ర విధానము, త్రిరాత్ర విధానం అనేటువంటిది ఉంది. త్రయాన్నిక దీక్ష, పంచాన్నిక దీక్ష, సప్తాన్నిక దీక్ష, నవాన్నిక దీక్ష అని అంటారు వీటిని. అంటే శక్తి కలిగి ఉండి భక్తి మనకు ఉంటే ఖచ్చితంగా 9 రోజులు దీక్షగా చేసుకోవడం చాలా మంచిది. లేని పక్షంలో 7 రోజులైన సప్తాన్నిక దీక్షగా, లేని రోజుల్లో 5 రోజులైన పంచాన్నిక దీక్షల, లేకపోతే కనీసము 3 రోజులైన సప్తమి, అష్టమి, నవమి ఈ 3 తిథులలో గనక చేసుకుంటే ఖచ్చితంగా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి విడనాడకండి. చేసుకోవాలనే సంకల్పం ఉన్నవాళ్ళు చక్కగా చేసుకోండి. అలాగే కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఎంతో సంతోషంతో మొదలు పెడతారు కొంతమంది, ఎందుకంటే ఎక్కువగా పూజ చేసుకునేది ఆడవాళ్లే కాబట్టి. మధ్యలో ప్రకృతి పరంగా వచ్చేటువంటి రజస్వల నియమాలని ఎవరూ ఆపలేరు. ఆ విధంగా జరిగినప్పుడు 4 రోజులు అయిన తర్వాత 5వ రోజు ఏదైతే పడుతుందో ఆ రోజున చేసుకుంటే ఆ అమ్మవారికి 4 రోజులు అవకాశం ఉంటే, శక్తి ఉంటే 4 రోజులు చేయాల్సినటువంటి ఉపచారాలన్నీ కూడాను 4 యామములో చేయండి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి, ఇలా 4 యామాలు వస్తాయి. ఈ 4 యామాలలో మీ భావన, నేను 2 రోజులు చేశాను, 3వ రోజు చేయలేకపోయాను, 4, 5, 6వ రోజు చేయలేకపోయాను, ఆ విధంగా మీరు చేసే రోజునే 3వ రోజున నేను ఈ పూజ చేస్తున్నాననే భావన పెట్టుకున్నాను. అలాగా 4 యామంలో, పంచయామంలో 5 రకాల కాలాలు ఉంటాయి మనిషికి ఈ యొక్క 24 గంటల్లో. ఆ సమయంలో మీరు పూజ చేయండి. ఆ 5 రోజుల పాటు చేసిన ఫలితం మీకు ఆ ఒక్క రోజులోనే కలుగుతుంది. కనీసము నవమి తిథి రోజునైనా కానీ మీకు ఉంటుంది కదమ్మా సమయం, అవకాశం ఉంటుంది కదా, కనీసం నవమి రోజునైనా కానీ అమ్మవారిని అత్యంత భక్తి ప్రపత్తులతో మీరు పూజను ఆచరించండి. తప్పకుండా ఆ ఫలితం కనబడుతుందని చెప్పవచ్చు. ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగిందంటే శత్రునాశనము కానీ, లక్ష్మీ ప్రాప్తి కానీ, గృహప్రాప్తి కానీ, కోర్టు న్యాయ వివాద విషయాలకు సంబంధించిన విషయాల్లో కానీ అన్నింటా విజయం పొందుతాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా పీఠం ఆధ్వర్యంలో 15వ తారీఖు రోజున రాత్రి 9 గంటలకి ఈ యొక్క వారాహి అమ్మవారి దీక్షలు అందరూ చేసుకుంటారు కదా, పూజ చేసుకుంటారు కదా, మీ యొక్క శక్తి అనుసారం పూజ చేసుకుంటారు. మంత్రం యొక్క అనుగ్రహం కూడా అందరికీ కలగాలి. కాబట్టి ఈ యొక్క వారాహి అమ్మవారి పూజ ఎవరైతే ఇంట్లో చేసుకున్నారో దైవానుగ్రహం అందించడం కోసం ఆ యొక్క 15వ తారీఖు రోజున రాత్రి 9 గంటల నుంచి మధ్యరాత్రి నిషీధి సమయం దాటేంత వరకు కూడా ఈ వారాహి అమ్మవారు, ప్రత్యంగిర అమ్మవారికి సంబంధించి, అలాగే బగళాముఖి, రాజశ్యామల ఉద్యోగ ప్రాప్తికి, రాజశ్యామల అమ్మవారి యొక్క హోమాది కార్యక్రమాలు కేవలం 1500 రూపాయల రుసుముతో మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గురుగారు, వారాహి అమ్మవారి దీక్షను ఎలా చేసుకోవాలి, పూజా విధానం గురించి కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.